పొట్టకు బువ్వ లేకున్నా మట్టకు గడియారం కావాలన్నాడట వెనకడుకో పెద్ద మనిషి. మన సీఎం రేవంత్ సార్ చెప్తున్న ముచ్చట్లు కూడా గట్లనే అనిపిస్తున్నాయి చాలా మందికి. ఓ దిక్కు రాష్ట్రం దివాలా తీసింది, బొచ్చే ఖాళీ అయిందని చూపిస్తున్నాయి. సారు ఇంకో దిక్కు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబట్టే. అవి బువ్వకొచ్చినాయా కూరకొచ్చినాయా మీరే కామెంట్లల్లా జర ఆర్చుకోండి. సీఎం రేవంత్ సారు తెలంగాణ గల్లపెట్టెలకెళ్లి పైసలు ఆదా చేసేందుకు ఎంత తండ్లాడుతుండు ఏం కథ. మంత్రులు కార్లలో పోతే డీజిల్ ఎక్కువ కాలుతుందని హెలికాప్టర్ ఇచ్చి తోలుతుండు. అదే ఢిల్లీకి పోయినా బయటి దేశాల టూర్లకు పోయినా పబ్లిక్ విమానం అయితే పని జల్దిన కాదని ప్రైవేట్ జెట్లు వేసుకొని పోయి పబ్లిక్ సొమ్ము 10 పైసలు కూడా వృధా కాకుండా కాపాడుతుండు. అంతెందుకు ఉద్యోగుల బెనిఫిట్లు రైతులకు వడ్ల బోనస్లు ఇస్తే ఏ ఉంటది, అదే తక్కువ ఖర్చు పెట్టి ఓ 200 కోట్లతోటి అందాల పోటీలు పెడితే మన హైదరాబాద్ కు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఏం కథ అని ఆలోచన చేసిన గొప్ప దార్శనికుడు రేవంత్ సారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు, చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ఇట్లనే కాదు, పథకాలు కూడా అందరికి ఇస్తే ప్రజాధనం పాడైతుందని అస్సలు ఎవ్వరికి పథకాలు ఇవ్వకుంటే ఇంకా మిగులుతాయి కదా అని మందేమనుకున్నా మంచిదే. ప్రజాధనం వృధా కావద్దని 6 గ్యారంటీలను కూడా అమలు చేయకుంటున్న గొప్ప కమిట్మెంట్ ఉన్న లీడరు మన సీఎం సారు. రియల్ ఎస్టేట్ నడుస్తే సర్కార్కు ఏడా అడ్డగోలు ఆమ్దాన్ వస్తుందో అని హైడ్రా అసొంటి దాడితోటి అందరినీ భయపెట్టి రియల్ ఎస్టేట్ ను కూడా కంట్రోల్లో పెట్టి సర్కార్కు వచ్చే ఆమ్దానిని కూడా పొదుపు చేసిన గొప్ప ఆర్థికవేత్త మన సీఎం సారు. ఇట్లా చెప్పుకుండా పోతే తెలంగాణలో పబ్లిక్ పైసలను ఖర్చు కాకుండా కాపాడేటందుకు రేవంత్ రెడ్డి సార్ పడుతున్న కష్టాలను చూస్తే ఎకనామిస్టులే ఏడ్చి నోబెల్ బహుమతి ఇస్తట్టుండ్రు. సార్ ను కొడంగల్ పులిబిడ్డ అని హుత్తగానే అన్నరా.